హాయ్ అండి. నమస్తే. ఈరోజు నేను మునగాకు ఫ్రై సింపుల్‌గా రాయలసీమ స్టైల్‌లో ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తున్నానండి. మునగాకులో విటమిన్స్, కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయండి. షుగరు, బీపీ, థైరాయిడ్ ఉండేవాళ్ళు తరచూ తీసుకుంటూ ఉంటే చాలా మంచిదండి. అలాంటి మునగాకు ఫ్రై మీకు సింపుల్‌గా చూపిస్తున్నానండి. ముందుగా మునగాకు నేను పెద్ద సైజు కట్ట ఒకటి తీసుకొని పుల్లలు లేకుండా నీట్‌గా ఒలుచుకొని శుభ్రంగా నీటితో కడిగి తేమ లేకుండా ఆరబెట్టుకోవాలండి. తర్వాత కడాయి పెట్టి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేగాక ఆవాలు, ఉద్దిపప్పు, జీలకర్ర వేసి వేగాక 3 ఎండుమిరపకాయలు, ఆ తర్వాత అందులోనే పెద్ద సైజు వెల్లుల్లిపాయ కచ్చా పచ్చాగా దంచుకొని వేయించుకోవాలండి. తర్వాత మనము ఈ మునగాకు అందులోనే వేసి నూనెలో కొంతసేపు వేయించుకొని సరిపడా వాటర్ వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోకూడదు. అందులోని ఉప్పు, పసుపు కొద్దిగా వేసుకొని ఉడికించుకోవాలండి. ఇది ఉడికేలోగా ఇంకో పక్క కడాయి పెట్టుకొని పల్లీలు వేయించుకొని మిక్సీకి పట్టి పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ మునగాకులో ఒక్క రవ్వ కూడా వాటర్ లేకుండా ఇమిరిపోయేంత వరకు ఉడికించుకోవాలండి. ఈ వాటర్ అంతా ఇమిరిపోయినాక మనం పల్లీలు పొడి పట్టుకున్నాం కదండి, అది ఇందులో వేసుకొని అందులోనే కారానికి సరిపడా మిరప్పొడి, ఉప్పు సరిపోకపోతే ఇంకొద్దిగా వేసుకొని కొంతసేపు ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువసేపు అవసరం లేదు. వేయించుకొని స్టవ్ కట్టేస్తే అంతే అండి. సింపుల్ అండి మునగాకు ఫ్రై. ఇది తింటే చాలా మంచిదండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.